బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్యనందిత మృతి చెందారు. హైదరాబాద్ పటాన్ చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పై ఎమ్మెల్యే కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్యనందిత మృతి చెందారు. హైదరాబాద్ పటాన్ చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పై ఎమ్మెల్యే కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే సాయన మృతి చెందారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే పటాన్ చెరు మండలం పటేల్గూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ పై ఈమె ప్రయాణిస్తున్నటువంటి XL6 వాహనం అతివేగంతో రైలింగ్ ను ఢీకొట్టింది. రైలింగ్ ఢీకొట్టడంతో ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. ముందు సీట్ లో కూర్చున్నటువంటి లాస్యనందిత తీవ్ర గాయాలై ఆ కారులోనే ఆమె మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఓఆర్ఆర్ సిబ్బంది అక్కడి నుంచి పోలీసులు అక్కడి నుంచి ఆమె డెడ్ బాడీని పటాన్ చెరు హాస్పిటల్ కి అయితే తరలించారు. లాస్యనందితను ఆమె కంటోన్మెంట్ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. ఆమె తండ్రి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాయన్న ఉన్నారు. ఆయన చనిపోవడంతో ఈసారి అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆమెకే టికెట్ ఇచ్చింది. ఆమె విజయం కూడా సాధించింది. కానీ ఆమెను వరుసగా ప్రమాదాలు వెంటాడుతున్నాయని చెప్పాలి. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ సభకు వెళ్లి వస్తున్న సమయంలోనే లాస్యనందిత ప్రయాణిస్తున్నటువంటి కారు హోంగార్డ్ ని ఢీకొట్టింది. ఆ సమయంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హోంగార్డ్ కూడా చనిపోయారు. అది జరిగి నెల రోజులు సమయం కాకముందే ఈ రోజు ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారు ఓఆర్ఆర్ పై ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందారు. కుటుంబ సభ్యులంతా పోలీసులు సమాచారం ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితమే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి చేరుకున్నారు. వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆమె ఒక విషాదం నెలకొందని చెప్పాలి. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రమాదంలో మృతి చెందడం అందరినీ కూడా తీవ్రంగా కలిసివేసిందని చెప్పాలి. ప్రస్తుతం ఆమె డెడ్ బాడీని పటాన్ చెరు హాస్పిటల్లో ఉంచారు. ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు, కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఆమె డెడ్ బాడీని పటాన్ చెరు ఏరియా హాస్పిటల్లో ఉంచారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా ప్రాథమికంగా పోలీసులు అయితే చెప్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్నటువంటి వాహనంలో ఆమెతో పాటు డ్రైవర్ ఉన్నారు. డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యి ఆయనకు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. లాస్యనందిత ముందు సీట్ లో కూర్చొని సీట్ బెల్ట్ ఆమె ధరించే ఉన్నారు. అయినప్పటికీ మృతి చెందడం నిజంగా అందరినీ కూడా కలిసివేసిందని చెప్పాలి. ఆమె XL6 వెహికల్ ప్రయాణిస్తుంది. ఆమె ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎందుకు ఎటువైపు వెళ్తుంది అనేది కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఒక విధంగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా షాక్ కు గురయ్యారని చెప్పుకోవాలి. చిన్న వయసులోనే ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం ఇటు వాళ్ళ కుటుంబానికే కాకుండా పార్టీ నేతలందరూ కూడా ఒక విధంగా షాక్ లోనే ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమా లేకపోతే ఇంకేంటి కారణాలు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఓఆర్ఆర్ పటేల్గూడ సమీపంలోనే ఆమె ప్రయాణిస్తున్నటువంటి వాహనం ఉంది. దానికి సంబంధించి దర్యాప్తు కూడా చేస్తున్నారు. లాస్యనందిత మృతితో ఇటు కుటుంబంలో కూడా విషాద ఛాయలు అందుకున్నాయి. కొద్ది రోజుల క్రితమే వాళ్ళ తండ్రి చనిపోయాడు. ఇప్పుడు ఆమె కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం వాళ్ళ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వాళ్ళకి.
రైట్ సునీల్, థ్యాంక్ యూ. కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్య నందిత మృతి చెందారు. హైదరాబాద్ పటాన్చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పై ఎమ్మెల్యే కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే సాయన్న కూడా మృతి చెందారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్య నందిత ఇటీవల మృతి చెందారు. హైదరాబాద్ పటాన్చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పై ఎమ్మెల్యే కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లాస్య నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో లాస్య నందిత తండ్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాయన్న కూడా మృతి చెందారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్య నందిత మృతి చెందారు. హైదరాబాద్ పటాన్చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పై ఎమ్మెల్యే కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్య నందిత మృతి చెందారు. హైదరాబాద్ పటాన్చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పై ఎమ్మెల్యే కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లాస్య నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్య నందిత మృతి చెందారు. హైదరాబాద్ పటాన్చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఎమ్మెల్యే కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లాస్య నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్య నందిత మృతి చెందారు. హైదరాబాద్ పటాన్చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఎమ్మెల్యే కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే సాయన మృతి చెందారు. ఇప్పుడు లాస్య నందిత మృతితో కుటుంబ సభ్యులలో విషాదం నెలకొంది. ఇక లాస్య నందిత రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని విషాదం వెంటాడుతుంది. గత ఏడాది ఆమె తండ్రి సాయన్న కన్నుమూశారు. ఈ రోజు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందారు. స్పాట్ లోనే మృతి చెందినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. పటాన్చెరు మండలం పటేల్గూడ సమీపంలోని ఓఆర్ఆర్ పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ పైనటువంటి రైలింగ్ ను బలంగా ఢీకొట్టింది. ఓవర్ స్పీడ్ తో ఢీకొట్టడం కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్తున్నారు. ఆమె ఆ సమయంలో డ్రైవర్ తో ఆమె ఇద్దరే ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆమె ముందు సీట్ లో కూర్చొని సీట్ బెల్ట్ కూడా ధరించినప్పటికీ అతివేగంతో ఢీకొట్టడం కారణంగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె అక్కడే స్పాట్ లోనే చనిపోయారు. కొద్దిసేపటి క్రితమే ఈ విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరించారు. అక్కడి నుంచి ఆమె డెడ్ బాడీని పటాన్చెరు హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ కి అయితే తరలించారు. ఇప్పుడు అక్కడికి టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. లాస్య నందిత ఆమె చిన్న వయసులోనే కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె తండ్రి సాయన్న గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో కంటోన్మెంట్ టికెట్ ని బీఆర్ఎస్ వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇచ్చారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో లాస్య నందిత విజయం సాధించారు. కానీ లాస్య నందిత మొదటి నుంచి కూడా ప్రమాదాలు వెంటాడుతున్నాయనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ సభకు ఆమె వెళ్లి వస్తున్న సమయంలో కూడా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. హోంగార్డ్ తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ రోజు ఆమె తెల్లవారుజామున XL6 కార్ లో ప్రయాణిస్తున్నారు. ఆమె ఎక్కడి నుంచి వెళ్తుంది ఏంటి అనేది కూడా ఇంకా కుటుంబ సభ్యుల నుంచి వివరాలు రావాల్సి ఉంది. ఆమె ప్రయాణిస్తున్నటువంటి కారు ఓవర్ స్పీడ్ తోనే ఆ రైలింగ్ ని ఢీకొన్నట్టుగా కూడా చెప్తున్నారు. బలంగా ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇటు తలకు తీవ్ర గాయాలు కావడంతోనే ఆమె మృతి చెందినట్టుగా కూడా డాక్టర్లు ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె డెడ్ బాడీని హాస్పిటల్ కి అయితే తరలించారు. ఇప్పటికే ఇక్కడికి పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా కార్యకర్తలు, ఆమె అభిమానులు కూడా చేరుకుంటున్నారు. లాస్య నందిత మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. విషయం తెలిసినటువంటి బీఆర్ఎస్ నేతలు షాక్ కు కూడా గురయ్యారు. చిన్న వయసులోనే ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం అందరినీ కూడా కలిసివేసిందని చెప్పాలి.
ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఓవర్ స్పీడ్ అయినా లేకపోతే డ్రైవర్ మధ్య మధ్యలో ఇంకేమైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకనంటే తెల్లవారుజామున అసలు రోడ్ కూడా చాలా ఫ్రీగా ఉంది. ఆ క్రమంలోనే ఓవర్ స్పీడ్ తోటే మరి ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే ఇంకా డ్రైవర్ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా అన్నది పోలీసుల దర్యాప్తులో అయితే తేలనుంది. సంఘటన స్థలానికి అయితే పోలీసులు చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు సంఘటన స్థలంకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షిస్తున్న, మరోవైపు అక్కడి నుంచి ఆమె డెడ్ బాడీని షిఫ్ట్ చేశారు. ఆమె డ్రైవర్ కి అయితే తీవ్ర గాయాలయ్యే అన్ని ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఇక లాస్య నందిత చాలా తక్కువ సమయంలోనే ఆమె అంటే చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎదిగారు. ఒక సికింద్రాబాద్ అంటే కంటోన్మెంట్ ఏరియాలో వాళ్ళ తండ్రి గతంలో పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఓటర్లు కూడా ఈసారి ఆమె వైపు మొగ్గు చూపారు. ఆమె చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎదిగి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి అనుకున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం కుటుంబ సభ్యులైతే విలపిస్తున్నారు. ఆమెకు ఆమె భర్త పిల్లలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి అయితే ఇప్పుడు కుటుంబ సభ్యులైతే చేరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా విషాదంలో మునిగిపోయారని చెప్పాలి. సంవత్సరం వ్యవధిలోనే ఇటు తండ్రి కూతురు ఇద్దరు కూడా కన్నుమూయడం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఇటు లాస్య నందిత మృతితో బీఆర్ఎస్ నేతలు కూడా విషాద వదనంలో మునిగిపోయారని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఇటు బీఆర్ఎస్ నేతలు హాస్పిటల్ కి అయితే చేరుకుంటున్నారు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ. కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్య నందిత మృతి చెందారు. హైదరాబాద్ పటాన్ చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్పై ఎమ్మెల్యే కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఇందులో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లాస్య నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే సాయన మృతి చెందారు. ఇప్పుడు లాస్య నందిత మృతితో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. Thank you.